ఇవ్వొద్దని. తప్పుడు అభియోగాల మటుకు చెప్పండి. ముక్కు పచ్చలారని పిల్లవాడు, 26-27 సంవత్సరాల వయస్సున్నవాడు, వాడు ఇంకా ప్రపంచం అంటే ఏమిటో తెలియని వాడు, వాడి వ్యాపారాల్లో ఎంతో కొంత ఏదైనా పైకొద్దామనే ప్రయత్నాలు చేస్తున్నవాడు. అటువంటి వాడిని మీరు ఒక ముఠా కక్షదారుడిగా, ఒక ఫ్యాక్షనిస్టుగా ఇంత చిన్న వయస్సులో బ్రాండ్ చేసే ప్రయత్నం చేయటం చాలా తప్పని చెప్పాను. అసెంబ్లీలోనే నిలదీశారు. తరచూ జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ జైల్లో ఉన్న సూర్యుని కలుసుకునేవాడని నిందితులు తెలిపారని చెప్పారు. అధ్యక్ష, ఒకవేళ అదే నిజమై ఉంటే జైలుకు సంబంధించి ఒక రిజిస్టర్ ఉంటుంది కదా, విజిటర్స్ రిజిస్టర్ ఉంటుంది కదా. మంగళకృష్ణ ఒకవేళ నిజంగా ఆ మాట చెప్పి ఉంటాడా లేదా అనే విషయం పక్కన పెడదాం. పోలీసులకు నిందితులు ఏ మేరకు చెప్తారనే విషయాన్ని పక్కన పెడదాం. అధ్యక్ష, చెప్పి ఉంటే ఈజ్ ఇట్ నాట్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద కన్సర్న్ పోలీస్ ఆఫీసర్ టు వెరిఫై ద విజిటర్స్ బుక్? నా కుమారుడు జగన్మోహన్ రెడ్డి ఏదైనా తప్పు చేసి ఉంటే ఆ తప్పును రుజువు చేయడానికి, ఆ తప్పును గురించి ఎంక్వైరీ చేయడానికి ముందు సిబిఐ ఎంక్వైరీ వేయండి, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ తో ఎంక్వైరీ వేయండి. తప్పనేది చేసి ఉంటే మామూలు శిక్ష కాదు అధ్యక్ష, మామూలు శిక్ష కాదు. ప్లీజ్ సెండ్ హిమ్ టు గ్యాలోస్. యాజ్ ఎ ఫాదర్, I am requesting this government, if at all he has done something wrong, please send him to gallows. ఊరి శిక్ష విధించండి, నాకు అభ్యంతరం లేదు. గ్యాలోస్ అంటే అర్థం కాలేదా? ఊరి శిక్ష విధించండి ముఖ్యమంత్రి గారు. అధ్యక్ష, సిబిఐ ఎంక్వైరీ అంటే ఎవరు తేలుకుట్టిన దొంగలా ఎవరు భయపడి వెనక్కిపోతున్నారో ప్రజలకు అందరికీ తెలుసు అధ్యక్ష. సిబిఐ ఎంక్వైరీ అంటానే ఉలిక్కి పడుతున్నది ఎవరో ప్రజలందరూ చూస్తున్నారు అధ్యక్ష. అధ్యక్ష, ఇటువంటిదే 2006లో ఔటర్ రింగ్ రోడ్డు విషయంలో ఇదే మాదిరిగా చంద్రబాబు నాయుడు గారు సభలో ఆరోపణలు చేస్తే ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వెంటనే సిబిఐ ఎంక్వైరీకి ఆర్డర్ చేశాడు అధ్యక్ష. ఒకసారి గతంలోకి వెళ్ళండి. ఇదే రకమైన ఆరోపణ ఔటర్ రింగ్ రోడ్ విషయంలో ఆ రోజు 2006లో ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మీద ఆరోపణలు చేసినప్పుడు సిబిఐ ఎంక్వైరీకి ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు సిబిఐ ఎంక్వైరీకి ఆర్డర్ చేశాడు. ఎందుకంటే ఆయనలో నిజాయితీ ఉండేది కాబట్టి ఆర్డర్ చేశాడు. ఇక్కడ ఏం జరుగుతూ ఉంది అంటే ఓత్ ఆఫ్ సీక్రసీ ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు ఓత్ ఆఫ్ సీక్రసీ తీసుకుంటారు. ఆ ఓత్ ఆఫ్ సీక్రసీని చంద్రబాబు నాయుడు గారు బ్రీచ్ చేశారు. అలానే చోట క్యాపిటల్ వస్తుందని తెలిసి అన్యాయం చేశాడు. సిబిఐ ఎంక్వైరీ వేసి రాజధాని రాని కూడా తగలబెట్టాలనుకుంటున్నారు మీరు. ఏం తమాషా మీకు? ఇదే మరి ఆలోచిస్తారు మీరు. సిబిఐ కాదు, ఏ ఎంక్వైరీ ఏం రాజధాని కట్టి తీర్థం మీరేమీ చేయలేరు, గుర్తుపెట్టుకోండి. ఇది ఇన్సైడ్ ట్రేడింగ్, లేకుంటే ఇంకో విధంగా జరిగింది. టెలస్ ఇన్ని 100 ఎకరాలు జరిగింది. ఎవరు చెప్పారా ఇన్సైడ్ ట్రేడింగ్ అంటే? తెలుసా మీకు? పోనీ మీ నాయకుడికి ఇన్సైడ్ ట్రేడింగ్ అంటే ఏమో నాకైతే అర్థం కాలేదు. ఆయనకు అలవాటు ఉందేమో ఇన్సైడ్ ట్రేడింగ్ చేయడం. నేను సిబిఐ దేనికయ్యా అంటే మీ ఉద్దేశం ఆ ప్రాజెక్ట్ రాజధాని రాకూడదు. నీచ రాజకీయాలు చేస్తున్నారు మీరు. తమాషాగా ఉంది మీకు. సిబిఐ ఇన్సైడర్ ట్రేడింగ్ అంటే కూడా ఏమిటో తెలియదు. కనీసం ఆ పదం కూడా దాన్ని ఇన్సైడ్ ట్రేడింగ్ కాదు సార్, ఇన్సైడర్ ట్రేడింగ్ అంటారు దాన్ని. కనీసం ఆ భాష అన్నా నేర్చుకోండి, దాని మీనింగ్ అన్నా తెలుసుకోండి. అధ్యక్ష, అక్కడ సమస్య ఏంటంటే మీ బినామీలందరూ మీ భూములు కొని సెటిల్ అయిన తర్వాత వారి భూములు అక్విజిషన్ లేదా పూలింగ్ నుంచి తప్పించి వారి పక్కన ఉన్న భూములన్నీ పూలింగు అక్విజిషన్లో తీసుకోవడం అన్నది చాలా అన్యాయమైన విషయం దొరా.